ఫిల్మ్ డైరెక్టర్. అతను మదన పడతాడు, ఏడుస్తాడు, బాధపడతాడు. అతను అనుకున్నదంతా బాగా తీసి చాలా బాగుంటుంది అనుకుని అందరినీ కన్విన్స్ చేసి సినిమా చేసేటప్పటికి లాస్ట్లో ఒక హాలీవుడ్ ఫిల్మ్ ఒకటి ఉంటుంది. అందులో రాబర్ట్ డీనరో లైన్ ప్రొడ్యూసర్ కింద యాక్ట్ చేస్తాడు. టైటిల్ అది మర్చిపోయాను. యూ కెన్ సీ దట్. రాబర్ట్ డీనరో యాక్ట్స్ యాజ్ ఎ లైన్ ప్రొడ్యూసర్, ఏజెంట్. అది ఒక యంగ్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన పెద్ద ప్రొడక్షన్. అది యంగ్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన దానికి అతను జ్యూరీ దగ్గర తీసుకెళ్తాడు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర తీసుకెళ్ళి ఒక సీన్లో గెస్ట్గా యాక్ట్ చేస్తాడనమాట. ఒక పెద్ద యాక్టర్. అందులో కుక్క ఏదో చచ్చిపోవడం ఏదో ఉంటే దాన్ని కట్ చేయదా అంటారు. ఈ కింద పడి ఏడ్చేస్తూ ఉంటాడు అనమాట. బట్ నథింగ్ డూయింగ్. వన్స్ దే డిసైడ్, ఇట్ ఈస్ డిసైడెడ్. పెద్ద పెద్ద ప్రొడక్షన్లో ఉండే వాళ్ళతో వచ్చిన మంచి చెడు కూడా ఆ చెడు వల్ల మంచి జరుగుద్దేమో. మీకు తెలిసిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ప్రేమ ఖైదీ అనే సినిమా ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత తీసిన సినిమా మిస్టర్ ఈవి సత్యనారాయణ. నాకు బాగా ఫ్రెండ్ కాబట్టి, నాకంటే తర్వాత డైరెక్టర్ అయిన వాడే కాబట్టి మీకు తెలిస్తే మీకు సమీపాన ఉన్న వాళ్ళు చెప్తే అర్థమవుతుందని చెప్తున్నాను. రామానాయుడు గారు చాలా చాలా కష్టపడి స్క్రిప్ట్ రాయించుకుంటాడు, బౌండ్ చేయాలి. అందరూ ఆయన దగ్గర ఆయన ఆస్థానంలో పనిచేసిన ప్రతి డైరెక్టర్కి వినిపిస్తాడు. వాళ్ళందరి చేత కూడా బాగుంది అనిపించుకున్న తర్వాతే సెట్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూడా సరిగ్గా అతను అనుకున్నట్టు రాకపోతే ఎలా తీసా అని చెప్పి చాలా ఇన్సల్ట్ గురి అయ్యానని అతనే చెప్పాడు నాకు. యాక్చువల్గా ఎందుకు చేశాడు, నా దగ్గర సార్లు బాధపడితే నేను ఏమన్నానంటే నీ మంచికే కదా అన్నాను. వాళ్ళు అన్నీ చేసి మళ్ళా షూట్ చేయమన్నారంటే నీ డబ్బేం పోలేదు, వాళ్ళ డబ్బులే కదా. సో ఫైనల్గా సినిమా హిట్ చేస్తే నీకు వెనక తిరగని భవిష్యత్తు వచ్చింది ఆ సినిమాతోటి, ప్రేమ ఖైదీ అనే సినిమాకి. సో ఆ సినిమాకి అందరూ వేలు పెట్టేసి అవి చేసి ఈ చేసి చేస్తున్నారు. నాకు చాలా మానసిక క్షోభ ఉందంటే కమర్షియల్ డైరెక్టర్గా అవ్వాలనుకున్నప్పుడు అది తప్పదు అని అన్నాను. అదే క్రియేటివ్ డైరెక్టర్ అనుకో, నేను మీకు సినిమా చేయను, మీరు నాతో సినిమా తీయరని నేను రామనాయుడు గారితో ఒకసారి అన్నాను. ఎందుకన్నానంటే మీరు చాలా గొప్ప ప్రొడ్యూసర్, అన్నీ మీకు తెలుసు, మీకు నేను చెప్పేది ఏం ఉండదు అంచేది, ఇక్కడ నేను చెప్పేదే ఉండాలి అంచేది మన ఇద్దరికి జరగదు అని చెప్పాను అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రియేటివ్ డైరెక్టర్ అండ్ కమర్షియల్ డైరెక్టర్.